ఈరోజు హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు పలువురు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు 10 ఏళ్ల కాలంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. ఏ గ్రామంలో చూసినా గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన ఇండ్లే దర్శనమిస్తాయన్నారు. అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిన్న ఉదాహరణ చెప్తా. మరి నేను ఎమ్మెల్యే గెలవగానే అన్ని స్కూళ్ళకు కూడా పోయినా, అన్ని బళ్ళకు పోయినా, అన్ని పాఠశాలలకు పోతే కనీసం మన ఆడపిల్లలకు బాత్రూమ్లు కూడా లేని పరిస్థితి తెలియజేసుకుంటా ఉన్నా. ఏడుపాడు అమ్మవారి గుడికి మేము ఎన్నికలు రాగానే వాళ్ళు బీఆర్ఎస్ ఇంతకుముందున్న ముఖ్యమంత్రి మేము 100 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం, 300 కోట్లు ఇస్తాం అని చెప్పి అన్ని అబద్ధపు మాయపు మోసపు మాటలు చెప్పడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అదే